ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు. ఒరే ఆంజనేయులు అంటూ ఒక మ్యూజిక్ వినపడగానే ఎక్కడ ఉన్నా లోపలికి పరుగులు తీసేవాళ్ళు 90s కిడ్స్. ఆదివారం పొద్దున్నుంచి ఆడుకొని రాత్రి 8:30 అయిందంటే టీవీల ముందు అతుక్కుపోయేవాళ్ళు. దీనికి కారణం అమృతం సీరియల్. ఆ రోజుల్లో ఈ సీరియల్కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90sలో పుట్టిన వాళ్లకు అమృతం అనేది కేవలం సీరియల్ కాదు, ఒక ఎమోషన్. తెలుగు బుల్లితెర చరిత్రలోనే చెరిగిపోని సంతకం అమృతం. గున్నం గంగరాజు గారి సృజనలో వచ్చిన ఈ సిట్ కామ్ అప్పట్లో ఒక సంచలనం. కొన్ని జ్ఞాపకాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు అనడానికి అమృతం సీరియలే నిలువెత్తు నిదర్శనం. అయితే ఇప్పుడు ఈ నవ్వుల ట్రెజర్ హంట్ ని మేకర్స్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కేవలం పాత ఎపిసోడ్స్ ను అప్లోడ్ చేయడం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో రీమాస్టర్ చేసి క్లిస్టర్ క్లియర్ క్వాలిటీతో అమృతం సీరియల్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. రోజుకో ఎపిసోడ్ చొప్పున వస్తున్న ఈ సిరీస్ కి నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా పాత సీరియల్స్ ని ఇంటర్నెట్ లో చూస్తున్నప్పుడు వీడియో క్వాలిటీ, ఆడియో బ్లర్ అవ్వడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ అమృతం టీం తీసుకున్న శ్రద్ధ వల్ల ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఎపిసోడ్స్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి సౌండ్ మిక్సింగ్ వరకు అన్ని మెరుగుపరిచారు. మనం చిన్నప్పుడు చూసిన అమృతం, ఆంజనేయులు ఇప్పుడు హెచ్డి క్లారిటీతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల మీద మెరుస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఒక ఎపిసోడ్ ప్రీమియర్ అవుతుంటే టీవీలో సీరియల్ కోసం వెయిట్ చేసినట్లే వేలాది మంది యూట్యూబ్ లో వెయిట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రీమాస్టర్ వెర్షన్ 90s కిడ్స్ కి ఒక నాస్టాలజిక్ ట్రిప్ లా మారింది. ఉదయం నుంచి ఆడుకుని వచ్చి ఆదివారం సాయంత్రం జెమినీ టీవీలో ఈ సీరియల్ కోసం ఎదురు చూస్తున్న రోజుల్ని ఈ తరం నెమరు వేసుకుంటోంది. అప్పట్లో ఇదొక సీరియల్ మాత్రమే, కుటుంబం మొత్తం కలిసి కూర్చొని నవ్వుకునే ఒక స్ట్రెస్ బస్టర్. వారానికి ఒక రోజు వచ్చే ఎపిసోడ్ కోసం వారం మొత్తం ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగ ఒత్తిళ్లు, బిజీ లైఫ్ మధ్యలో ఉన్న 90s కిడ్స్ తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ హై క్వాలిటీ ఎపిసోడ్స్ ద్వారా రీకనెక్ట్ అవుతున్నారు. అందుకే కామెంట్ సెక్షన్లో ఎక్కువగా మా చిన్నతనాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చారు అనే కామెంట్సే కనిపిస్తున్నాయి. అసలు అమృతం ఎప్పటికీ బోర్ కొట్టకపోవడానికి ప్రధాన కారణం అందులోని స్వచ్ఛమైన హాస్యం. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా కేవలం అమాయకత్వం, టైమింగ్, సిచ్యువేషనల్ కామెడీతోనే మ్యాజిక్ చేశారు. అమృతరావు అమాయకత్వం, ఆంజనేయులు అతి తెలివి, సర్వం చేసే పనులు, అప్పాజీ వేసే పెనాల్టీలు ఇవన్నీ ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తాయి. ఒరే ఆంజనేయులు లాంటి డైలాగులు మళ్లీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. నేటి తరం కామెడీ షోలకు భిన్నంగా క్లీన్ కామెడీ ఉండడంతో కొత్త తరం ప్రేక్షకులు కూడా దీనికి కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్లో రిలీజ్ అవుతున్న ప్రతి ఎపిసోడ్కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కేవలం ఎపిసోడ్ చూడడమే కాకుండా కింద కామెంట్స్ రూపంలో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. శివాజీ రాజా, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, అప్పాజీ పాత్రలో నటించిన శివనారాయణ వంటి నటుల నటనను మరోసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దానికి తోడు ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ మరొకసారి అమృతాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. మొత్తానికి మంచి కంటెంట్ ని టెక్నాలజీ జోడించి అందిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని అమృతం రీమాస్టర్ వర్షన్ మరోసారి నిరూపించింది. ఈ సీరియల్ పేరుకి తగ్గట్టే నిజంగానే అమృతం. దీనికి మరణం లేదు. ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు.